మెదక్ జిల్లాలో ప్రజలు ఉన్నటువంటి మేధావులకు ప్రజాస్వామ్యవాదులకు తెలియచేయున్నది ఏమనగా నిన్న మెదక్ ఈఎక్స్ జెడ్పీటీసీ తాజా కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యవాదులు మేధావులు దీన్ని ముక్త కంఠంతో ఖండించాలి. ఏదైనా మాట్లాడాలంటే ప్రతికముగా మాట్లాడాలి, కానీ ఇంటిపై దాడి చేయడం మంచి పద్ధతి కాదు. దీన్ని అందరూ ఖండించాలని కోరుకుంటూ ఇట్లు పట్లుల్లా శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ ఇబ్బంది పడుతున్నారు, రివ్యూలు పెట్టుకోండి. మా అక్క చెల్లెలకు మంచి వైద్యం అందుతలేదు, అక్కడ హాస్పిటల్ మంచి వైద్యం అందించుండ్రి. సీఎం రిలీఫ్ ఫండ్ అన్నారు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇయ్యండ్రి. ఇదన్నీ పెట్టేసి ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకి దాడులు చేస్తామంటే ఇది ఎక్కడ ఎవరు భయపడతారండి? దాడులు చేస్తే భయపడతారా? ఒక్క చేయి మీదకు మీరు చూపెడితే 4,000 మీ వైపు చూపెడతాయి. ఒక్క దగ్గర గొంతు మూయాలని ప్రయత్నం చేస్తే 100 గొంతుకలు వెళ్తాయి. మేము 14 సంవత్సరాలు పోరాటం చేసి వచ్చిన వాళ్ళం. మీ దాడులకు మీరు భయపెట్టిస్తే భయపడో, మా కార్యకర్తలు ఎన్నుకోయో తగ్గుంటారు అనుకోకుండ్రి. డెఫినెట్ గా ఎలక్షన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము మళ్ళీ మా విజ్ఞతను కాపాడుకుంటాం, మా సంస్కారాన్ని కాపాడుకుంటున్నాం. కానీ ఎలక్షన్ కోడ్ తర్వాత కూడా మీరు ఇదే కొనసాగిస్తే మాత్రం డెఫినెట్ గా మీరు ఇటుకతో మాట్లాడితే మేము రాయితో మాట్లాడాల్సి వస్తుంది డెఫినెట్ గా. ఎందుకంటే ఊకుంటామా అండి? దాడులు జరుగుతూ ఊకుంటామా? ప్రజాస్వామ్యం ఇది, పద్ధతి ఉన్నది, దానికో చట్టం ఉంది, న్యాయం ఉంది, పోలీసులను వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ద్వారా మీకు ఏమైనా చేయబుద్ధి చేయండి. పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు అక్రమంగా కేసులు పెట్టినా ఫేస్ చేస్తాం. మేమేం భయపడం, కేసులు పెట్టిస్తున్నా కానీ వెనుకపోయే ప్రసక్తే లేదు. డెఫినెట్ గా అన్నిటిని ఎదుర్కొంటాం. రాజకీయాలలో అన్నిటికీ సిద్ధమయ్యే వస్తారు, వెనక్కి అడిగేసే ప్రసక్తి ఉండదు. ఒక్కోసారి ఎప్పుడో ఒకసారి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. ప్రజలు మార్పు కోరుకున్నారా? ప్రజలు కొన్ని కొత్తదనం కోరుకున్నారా? ప్రజలు మీ అబద్ధపు మాటలు నమ్మిండ్రు, మీ అసత్యపు మాటలు నమ్మిండ్రు, మీరు ఇచ్చిన హామీలు అమలు కాని హామీలు ఏవైతున్నాయో అవి నమ్మి మీకు కొట్టేసిండ్రు. అవి అమలు చేయండి, కనీసం ప్రయత్నం చేయండి. 2 లక్షలు రుణమాఫీ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ December 9 అన్నారు, December 9 పోయి 3 నెలలే. రుణమాఫీ చేయండి. ఈ మెదక్లో ఏం అవసరం ఉందో అభివృద్ధి